హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ అండి. వాస్తవంగా ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎవరైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నారో మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అండి. ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు జగన్ మీద కొన్ని నీలాప నిందలు అనుకోవచ్చు, నిజాలు అనుకోవచ్చు, నిష్ఠూరాలు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. మొత్తానికి పోతా కొంత దుమ్మేసి అయితే పోయాడు. కానీ వెళ్ళిపోయిన అతను వెళ్ళే ముందు కొన్ని చిలకపులకలు అయితే పడికాడు ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ ఎమ్మెల్యే. ఏం మాట్లాడారంటే కనుక, అంటే నాకు రావాల్సిన నిధులే ఇంకా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు, లేకపోతే ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఎలా చూస్తాడు. కాబట్టి జగన్ గారు పరిపాలనలో చాలా మట్టుకి అభివృద్ధి అనేది జరగలేదు. సంక్షేమ ఫలాల మాట పక్కన పెడితే కనుక అభివృద్ధి మాత్రం, సంక్షేమ పథకాలు మాత్రం పక్కన పెడితే కనుక అభివృద్ధి మాత్రం జరగలేదు. ఇది మాత్రం ఘంటాపథంగా చెప్తున్నానని చెప్పేసి చాలా నిందలైతే నిజాలు నిష్ఠూరాలు మొత్తానికి జగన్ గారి మీద వేసిపోయాడు. ఆయన బయటికి వెళ్ళిపోతూ నేను షర్మిల గారితో ఉంటాను, ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారి వారసుడిని, లేదా నేను రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తాను, రాజశేఖర రెడ్డి గారే నాకు ఆదర్శం, నాకు రాజకీయ గురువు, అది ఇది చెత్త చెదారం మొత్తం చెప్పాడండి. ఆయన చెప్పిన తర్వాత షర్మిల గారితో మాట్లాడటం జరిగింది, మంతనాలు జరిగినాయి, చాలా జరిగినాయి. పాపం షర్మిల గారి పార్టీ ఉంటుంది అనుకున్నాడు, ఊరిపోద్ది అనుకున్నాడు, ఈయనకి ముందు తెలియదు ఆ మాట. మొత్తానికి ఏదైతేనండి షర్మిల గారు మాత్రం ఆవిడ కూడా తన పార్టీని గంగలో కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత షర్మిల గారికే దిక్కులేదంటామంటే మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని ఈయన ఎక్కడ పెట్టుకుంటుంది ఆవిడ. కాబట్టి ఈయనకి బయటికి వెళ్ళిపోయిన ఆయనకి ఏంట్రా బాబు ఎదురు చూస్తేనేమో గొయ్యి వెనకాల చూస్తేనేమో నువ్వు అన్నట్టుంది, ఏంటి ఆ పరిస్థితి అనుకున్నాడు, ఏంటో తెలియదు. కానీ మొత్తం మీద ఏదైతేనండి మనోడు బ్రేకింగ్ న్యూస్ పేల్చాడండి. ఏంటంటే అది మరలా వైసీపీ గూటికి నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడి నుంచి అయితే ఎగురుకుండా వచ్చాను సేమ్ అదే ప్లేస్కి మళ్ళీ నేను ఎగిరిపోతున్నాను అనేది చెప్పడం జరిగింది. నిజంగా ఇదేదో ముందుంటే కనుక అనవసరంగా మరి తీరా మాట్లాడేసేమో చాలా మటుకి, కాబట్టి మనల్ని చేర్చుకోడో అన్న భయం అయితే కనుక ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఏమాత్రం జరగల. ప్రెస్ మీట్ మీరు చూసారో లేదో కానీ ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలో ఏం మాట్లాడాడండి బాబు. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాలు ఉంటే కనుక ఈ ఆంధ్రప్రదేశ్ నిజంగా అమెరికా అవుతుంది అన్నట్టు మాట్లాడాడు ఆయన. నిజంగా అమెరికా అవుతుందో లేదో తెలియదు కానీ మనోడు మాత్రం మరి మళ్ళీ వచ్చాయి కదా, మళ్ళీ ఆలింగనాలు, ఆత్మీయ ఆలింగనాలు అన్నీ మామూలే. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆత్మీయ ఆలింగనం తర్వాత మరి జ్ఞానోదయం అయిందో ఏంటో తెలియదు కానీ ఇంకో 20-30 సంవత్సరాలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కాబట్టి చాలా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. వెళ్ళిపోయే ముందేమో అసలు డెవలప్మెంట్ లేదన్నాడు, మళ్ళీ జస్ట్ 2 months మళ్ళీ 2 నెలలు గడిచిందే గడలేదు, మళ్ళీ అనుకోవచ్చు మళ్ళీ ఇదో కొత్త పాఠం అనమాట. ఏంటంటే నేర్చినమ్మంట ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది వ్యవహారం. అలా మాట్లాడటం జరిగింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మాట. కాబట్టి ఎందుకంటే వెళ్ళిపోయే ముందు మనం స్ట్రాటజీ తీసుకున్నాం, మనం నచ్చలా, మనం వెళ్ళిపోవాలనుకున్నాం. నేను నా సొంత డబ్బులు 9 కోట్ల రూపాయలు చిల్లర జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని చెప్పుకొచ్చిన ఆయన మళ్ళా పార్టీలోకి వచ్చి 10 నిమిషాలు కాకముందే మాట్లాడిన మాట ఏంటంటే అబ్బో అభివృద్ధి అనేది కరగదీసేస్తారు అంటే చెప్పుకొచ్చాడు ఈయన. ఏదైతేనండి ఆయన ఎన్నన్నా సరే వెళ్ళిపోయేటప్పుడు ఏం మాట్లాడినా సరే వెళ్ళిపోయినాడు మాట పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎలా కౌగులించుకున్నారో నాకు అర్థం కాల. ఎందుకంటే కౌగులించుకుని మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మళ్ళా మంగళగిరి ఇస్తాడో లేదో తెలియదు కానీ ఆయన అయితే కనుక మరి ఈయన ఏం ఆశించి వచ్చాడో తెలియలేదు. కాబట్టి ఏం జరిగిందో తెలియదు. ఇంకొకటండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో తెలియదు కానీ మాయా మంత్రం, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం మాట్లాడకూడదు, కించెత్ కూడా సైలెంట్గా ఉండాలి. ఒకవేళ మాట్లాడితే కనుక మరలా ఎడుతిరిగి మళ్ళీ వచ్చి వైసీపీలో చేరాలి. మరి ఏం మాయమో ఏం మంత్రం వేస్తారో తెలియదు నాకైతే కనుక. ఏంటంటే మంత్రగాడి దగ్గర ఇది జ్యోతిష్యం చెప్పి వాడి దగ్గర చిలకంట, జ్యోతిష్కుడు ఏది చెప్తే అది తీస్తూ ఉంటుందంట, సేమ్ అలాగనమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో తెలియదు కానీ మరలా గోడ కొట్టిన బంతి తిరిగి వచ్చాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. కాబట్టి ఏం చేశాడో ఏం మాట్లాడాడో అర్థం కాలేదు కానీ మొత్తానికి ఎలాగైతే జగన్ గారు మాత్రం ఎత్తాడండి ఆయన వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో. వాస్తవంగా నాకు చాలా నవ్వు వచ్చింది. మొన్నే కదా ఈయన, నాకు చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. నవ్వు ప్లస్ ఆశ్చర్యం రెండు కలగలిపి వచ్చినాయి అనుకోండి. కాకపోతే మొన్న ఏం మాట్లాడాడు అని ఒకసారి రివైండ్ చేసుకుని నేను ఎప్పుడు చూసా. అదే అబ్బో ఈయన మాట్లాడిన మాటలు అసలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టే చెప్పాడు నిజంగాను. వాస్తవం మరలా సేమ్ అదే మాటలు. ఈ బట్టి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదు, ఏదో మంత్రాలు చెప్పించినట్టు అనమాట. అసలు మన మామూలు కాదు. మనకు మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అసలు దేవత్వం అనమాట. ఈ 20 ఈయన అంటం మాట గొప్పకుందండి బాబు. 20-30 సంవత్సరాలు ఇటు ఉంటే కనుక అంటే అప్పుడు దాకా ఈయన కూడా ఉండిపోదామని ఆయనతో పాటు గొప్పకుందండి. నిజంగా రాజకీయం అంటేనే నవ్వులాటగా తయారైపోయింది. ఇలాంటి చిత్రాలు విచిత్రాలు రానున్న రోజుల్లో ఎలక్షన్ ఇంకొక నెల ఉంది.
ఈ రానున్న రోజుల్లో ఇంకెన్ని మాయలు మంత్రాలు జరుగుతాయో తెలియదు. మొత్తం చూస్తూనే కదండి ఈ బ్రేకింగ్ న్యూస్ మీకు చెప్పాలనిపించింది. నాకు చాలా చమత్కారంగా అనిపించింది. మీకేమనిపించిందో మీ అమూల్యమైన సలహా లేదా మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలుసుకోవాలనుకున్నాను. కాబట్టి చూస్తూనే మీరు అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డిలు ఎంతమంది పుడతారో, ఎంతమంది వెళ్తారో, ఎంతమంది వస్తారో, ఏం జరుగుతుందో చిత్ర విచిత్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే చూస్తాం. ఇది మాత్రం డామ్ షూర్. ఇటువంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే మరి చేయండి. థ్యాంక్ యూ.